సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ ఖాళీ అవుతోంది. సంక్రాంతి సెలవులకు నగర జనం సొంతూళ్లకు బయలుదేరడంతో పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా రద్దీ కనిపిస్తోంది. అయితే వెహికల్స్ ఎక్కువసేపు ఆగకుండా టోల్ ప్లాజాలోని 16 గేట్లలో 12 గేట్లు విజయవాడ వైపు కేటాయించామన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర. వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చౌటుప్పల్లో ముందస్తు చర్యలతో ట్రాఫిక్ సమస్య లేదన్నారు. అయితే ఇదే రష్ మిడ్ నైట్ వరకు కొనసాగే ఛాన్స్ ఉందంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్రతో మా రిపోర్టర్ పుల్లారావు ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరగడంతో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజచంద్ర మనతో ఉన్నారు. సార్ చెప్పండి, వాహనదారుల సంఖ్య అనేది పెరిగిపోవడం జరిగింది. ముఖ్యంగా వాహనదారులు విపరీతమైన వేగంతో కూడా వెళ్తున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. ఈ విషయాన్ని కట్టడి చేయడం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అందరికీ అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో నిన్నటి నుంచి కూడా వాహనాల రద్దీ పెరిగింది. అవుట్వర్డ్ టువర్డ్స్ ఆంధ్ర వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. సో నిన్న మనం లెక్క తీసుకుంటే సుమారుగా 45,000 వెహికల్స్ కూడా మన చెక్ పోస్ట్ దాటి వెళ్ళడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా చాలా వెహికల్స్ మన బార్డర్ దాటే అవకాశం ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎక్కడ కూడా వెయిటింగ్ ఎక్కువ లేదు. సో అన్ని ఏర్పాట్లు టౌన్ లిమిట్స్లో తూప్రాన్పేట దగ్గర, మిగతా చోట్ల ఎల్బీ దగ్గర అన్ని చోట్ల కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది. సో నిన్నటి నుంచే సిపి రాచకొండ సుధీర్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ అవ్వడం జరిగింది. ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ కూడా వాళ్ళు స్పెషల్గా ఫోకస్ చేసుకొని మేము ఎక్కడ కూడా చోకింగ్ పాయింట్ లేకుండా ఎక్కడైతే రోప్ తోటి మేము బ్యారికేడ్ చేయాల్సి ఉంటుందో అవి చేస్తున్నాము. ఇప్పుడు మనకు పంతాంగి టోల్ గేట్ దగ్గర మొత్తం 12 గేట్స్ ఉంటాయి, 8 గేట్స్ డెడికేట్ చేస్తున్నాము. ఇఫ్ రిక్వైర్డ్ 2 more గేట్స్ కూడా మనం ఓపెన్ చేసుకొని డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్ తోటి మేము వెహికల్స్ ఎక్కడ వెయిటింగ్ లేకుండా పంపించడం జరుగుతుంది. గూడూరు టోల్ ప్లాజా ఎలాంటి పరిస్థితి సార్? గూడూరు దగ్గర కొంచెం కంపేర్ టు పంతాంగి చాలా తక్కువనే ఉంది. బట్ అక్కడ కూడా మన పోలీస్ ప్రజెన్స్ ఉంది. అక్కడ కూడా ఇఫ్ రిక్వైర్డ్ మనము కొన్ని గేట్స్ ఎక్స్ట్రా గేట్స్ అవుట్వర్డ్కి పెట్టుకొని వెహికల్ని పంపిస్తాం. అదేవిధంగా దండుమల్కాపురం కాకుండా బాడసింగారం తదితర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందువల్ల సార్? మనకు లాస్ట్ 2 hours నుంచి కూడా ఓఆర్ఆర్ మీద నుంచి హెవీ వెహికల్స్ మన ఏరియాలో దిగడం జరుగుతూ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో కూడా సిపి రాచకొండ సార్ గారు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టుకొని కొంతమంది స్పెషల్ అధికారులు కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఈచ్ టోల్ గేట్ దగ్గర చోకింగ్ పాయింట్స్ దగ్గర కూడా ఆఫీసర్స్ డిప్లాయ్మెంట్ ఉంది. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ మేము సపరేట్గా ఇప్పుడు మీరు చూసినట్టయితే కొన్ని ఎక్స్ట్రా బ్యారికేడ్స్ తోటి క్రియేట్ చేసుకొని అవుట్వర్డ్ స్పేస్కి ఎక్కువ వెహికల్ ట్రాఫిక్ ఇస్తున్నాము. అదే మనం 16 తారీఖు తర్వాత ఇన్వర్డ్కి ఎక్కువ మనము ఎంట్రీకి ఎక్కువ క్రియేట్ చేసుకొని వాళ్ళు కూడా అక్కడ వెయిటింగ్ లేకుండా వాళ్ళ గమ్యస్థానాలకు చేరే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. వాహనాల రద్దీ అనేది ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది సార్? ఇవాళ సాయంత్రం వరకు ఉండే అవకాశం ఉంటుంది. అంటే రేపు కూడా, అంటే సండే ఉంది కదా, రేపు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కూడా వాహనదారులు చెప్తున్నారు. అదేవిధంగా టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా చెప్తున్నారు. దీని పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. ఇవాళ సెకండ్ షార్ట్ డే. యాక్చువల్గా చాలా ట్రాఫిక్ నిన్న కూడా మూవ్మెంట్ అయిపోయింది కాబట్టి నిన్న ఈరోజు 2 days డివైడ్ అయిపోయింది ట్రాఫిక్. బట్ మనకు సమస్య వచ్చేటప్పుడు ఉంటుంది. సింగిల్ డేలో చాలామంది పండగ ఫినిష్ చేసుకొని వచ్చే ప్రయత్నం చేస్తారు ఆఫీసెస్ అటెండ్ చేయడానికి, అప్పుడు మనకు సమస్య ఉంటుంది. సో మా అంటిసిపేషన్ అయితే ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ ట్రాఫిక్ ఉంటుంది. కొంచెం లేట్ నైట్ వరకు కూడా ఉన్నా కూడా లేట్ నైట్ క్లోజ్ అయిపోతుంది. రేపటి నుంచి పెద్దగా ట్రాఫిక్ ఉండకపోవచ్చు. ట్రాఫిక్ సమస్య అనేది తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ శ్రద్ధ చెప్తున్నారు. అదేవిధంగా వాహనదారులు అనే వాళ్ళు కూడా నిదానంగా వెళ్ళాలి. అదేవిధంగా సురక్షిత ప్రయాణం చేయాలంటే మాత్రము పోలీసులు చెప్పిన విధంగా మీరు ఉన్నట్లయితే మాత్రం మీ గమ్యస్థానం మీరు చేరుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయో వాటిని గుర్తించడం జరిగింది. అక్కడ అనేక రకాల చర్యలు తీసుకోవడం వల్ల ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా ముందుకు కలుగుతున్న పరిస్థితి నెలకొందని చెప్పారు. మొత్తంగా చూసినట్లయితే ఈరోజు నైట్ వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా రాచకొండ యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేంద్ర చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా నుండి